మీ జర్నలిస్ట్ మల్లిక్. వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనం ముఖ్యంగా ఈరోజు చర్చించే అంశం వ్యవసాయ రంగం. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం చాలా ప్రధానమైన రంగం. ఈ వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు ప్రత్యేకంగా కొన్ని పథకాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో రైతు భరోసా పథకం ఏటా 13,500 నేరుగా రైతుల ఖాతాలలో జమ అయ్యేది. వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ సరఫరా, రైతుల నుంచి సేకరించిన ధాన్యం నేరుగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాక జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కేవలం ఆ లబ్ధే కాకుండా రైతులు కొన్ని కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో ముఖ్యంగా మార్కెట్లో ధరల స్థిరత లేకపోవడం, రైతు బజార్లో అభివృద్ధి తక్కువ స్థాయిలో ఉండడం, తాగునీటి ప్రాజెక్టులపై మరింత నిధులు కేటాయించలేకపోవడం, వరి, మొక్కజొన్న, మిరప, కంది పంటల్లో ఉత్పత్తి సగటు స్థాయిలో లేకపోవడం, పశుపోషణ పంటలపై ప్రత్యేక దృష్టి లేకపోవడం జరిగింది. ఇప్పటి చంద్రబాబు గారి హయాంలో అన్నదాత సుఖీభవ పునఃప్రారంభం కావాల్సి ఉంది. రైతు భరోసా కేంద్రాలు పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది. నీటి ప్రాజెక్టులపై దృష్టి, పోలవరం ప్రాజెక్టు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ వ్యవసాయం, సాంకేతికత వినియోగానికి ప్రోత్సాహం జరగాల్సి ఉంది. పాలకులు మార్పుతో రైతుల్లో ఆశలేమో కలిగిస్తున్నాయి తప్ప ఆచరణలో అవి కార్యసాధన కాలేకపోతున్నాయి. పాలకొల్లు, నెల్లూరు, గుంటూరు జిల్లాలో వరి, మిరప దిగుబడి పెరిగినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పథకాలు నేరుగా రైతులకు మేలు చేశాయని అప్పటి ప్రభుత్వ వాదన. కానీ మార్కెట్ సమస్యలు, ధర స్థిరీకరణ లోపించింది. చంద్రబాబు గారి హయాంలో ఏడాది కాలమైనా రైతుల పథకాలు విషయంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు భూమి సుమారు 60.73 లక్షల హెక్టార్లు సాగు భూమిగా ఉన్నది. సేద్య భూమి, ఈ భూమిలో సుమారు 10.1 మిలియన్ హెక్టార్లు సాగు చేయబడుతున్నది. ఇది రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 37% సమానం. పంటల సాగు, రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలు సుమారు 17.48 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతున్నాయి. వార్షిక ఉత్పత్తి 301.73 లక్షల మెట్రిక్ టన్నులు. ముఖ్య పంటలు బియ్యం, మొక్కజొన్న, సజ్జ, పప్పు ధాన్యాల కింద కంది, మినుములు, శనగలు, నూనె గింజల కింద వేరుశెనగ, పొద్దుతిరుగుడు పువ్వులు, నువ్వులు. ఇవే కాకుండా ఉద్యానవన పంటలుగా మామిడి, అరటి, టమోటో, మిర్చి, నిమ్మ, నారింజ, సపోటా పంటలు రైతులు వేస్తున్నారు. కాగా రాష్ట్రంలో సుమారు 3.75 లక్షల హెక్టార్లలో మామిడి సాగు చేయబడుతుంది. వార్షిక ఉత్పత్తి సుమారు 70 నుంచి 50 లక్షల టన్నులు ఉంటున్నది. ముఖ్యమైన రకాల్లో ఈ మామిడి రకంలో బనిగానపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, తొటాపురి, నీలం, సువర్ణరేఖ వంటి రకాలు పండిస్తున్నారు. ఇక మిర్చి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం సుమారు 8 లక్షల టన్నులు మిర్చి ఉత్పత్తి చేయబడుతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా మిర్చి ఉత్పత్తిలో ప్రముఖంగా ఉంది. సూక్ష్మ నీటిపారుదల విషయంలో రాష్ట్రం సూక్ష్మ నీటిపారుదల దేశంలోనే 2వ స్థానంలో ఉంది. ఇది నీటి వినియోగాన్ని సమర్థవంతంగా చేయడంలో సహాయపడుతుంది. ఆర్గానిక్ వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్గానిక్ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. గుంటూరు వంటి జిల్లాల్లో రైతులు ఆర్గానిక్ పద్ధతులను అవలంబిస్తున్నారు. హార్టికల్చర్ అభివృద్ధి, హార్టికల్చర్ పంటలు సాగు ద్వారా రైతులకు అధిక ఆదాయం లభిస్తుంది. రాష్ట్రంలో ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు కూడా ఆకర్షిస్తున్నాయి. రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో వర్షాభావం మరియు పర్యావరణ మార్పులు.
వర్షపాతం అనుకోకుండా ఎక్కువ తక్కువల వల్ల సాగు కాలాలు గందరగోళం మారుతున్నాయి. నీటి కొరత, కాలువల అభివృద్ధి లోపం, చెరువుల మరమ్మతుల లోపం వల్ల పంటలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నారు. విత్తనాలు మరియు ఎరువుల సమస్య కూడా ఎక్కువగా ఉంది. నకిలీ విత్తనాల అమ్మకాలు, అధిక ధరలకు ఎరువుల విక్రయం, ధరల స్థిరత లేకపోవడం వల్ల రైతు ఆర్థికంగా నష్టపడుతున్నాడు. మార్కెట్లో ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలు లభించక రైతులు నష్టాలు పడుతున్నారు. పంటల నష్టాలకు బీమా కవచంగా లేకపోవడం అదొక సమస్య అయింది. పిఎం ఫసల్ బీమా యోజన వంటి పథకాలు సరైన రీతిలో అమలు కాకపోవడం జరుగుతుంది. వీటికి పరిష్కార మార్గాల విషయంలో వాతావరణానికి అనుకూలంగా పంటలు నాటాలి. డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీరుతో వ్యవసాయ ప్రోత్సాహం, నీటి వనరుల అభివృద్ధి జరగాలి. చెరువులు, నీటి నిల్వ ప్రాజెక్టుల పునరుద్ధరణ, మైక్రో ఇరిగేషన్ పథకాలను మద్దతు ఇవ్వాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా వ్యవసాయ శాఖ ఆధీనంలో నేరుగా రైతులకు సరఫరా మద్దతు ధర ఇచ్చేలా ప్రభుత్వాలు చూడాలి. రైతు బజార్లు, డైరెక్ట్గా మార్కెటింగ్ ద్వారా మద్దతు ధరలు రక్షణ కల్పించాలి. జాతీయ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు, రైతు రుణం మాఫీ పథకాలు అందించాలి. ఇంతేకాకుండా పిఎం ఫసల్ బీమా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అనేది రైతులకు శిక్షణా కేంద్రాల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలి. ఈ మార్గాలను సమర్థవంతంగా అమలు చేస్తే రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం లభించవచ్చు. ఈ మార్గాన ప్రభుత్వం తగు సత్వర చర్యలు తీసుకుంటే రైతుల కంట ఆనంద బాష్పాలే వెల్లివిరుస్తాయి. మరో విషయంతో మీ ముందుకు వస్తాను. మీ జర్నలిస్ట్ మల్లిక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.